హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు కుక్కర్లో ఈజీగా టేస్టీగా మష్రూమ్ బిర్యానీ చేద్దాం. ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఒక 4 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. మష్రూమ్ని తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత ఒక్కొక్క మష్రూమ్ని 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. పుదీనా కొత్తిమీర తీసుకొని కొత్తిమీరను సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నేను ఇంచి వేస్తున్నాను, మీరు కావాలంటే అలాగే వేసుకోవచ్చు. సోంపు 1/2 స్పూన్ వేసుకోవాలి. లవంగాలు ఒక 4-5, రెండు ఇంచుల దాల్చిన చెక్క వేయాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా బిర్యానీ పువ్వు, ఒక 2 స్టార్ పువ్వు వేసి కొంతసేపు కలుపుకోవాలి. నేను టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయవచ్చు. కొంతసేపు వేయించిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసి కలపాలి. కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసి కలపాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు బాగా వేగుతాయి, తొందరగా వేగుతాయి. హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నీళ్ళలో వేసి బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలను వేసి కలిపి టమాటా బాగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. టమాటా ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది. టీ గ్లాస్తో 1/2 గ్లాస్ పెరుగు వేసి కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయడం వల్ల అడుగంటిపోతుంది, కాబట్టి నేను ఈ టైంలో వేస్తున్నాను. ఇప్పుడు మష్రూమ్ వేసి కలుపుకోవాలి. మష్రూమ్ వేసి కలపడం వల్ల ఉప్పు పసుపు అన్నీ బాగా మష్రూమ్కి బాగా పడతాయి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. వేసి కొంతసేపు కలపాలి. అన్నీ మష్రూమ్కి బాగా పట్టేలా కలపాలి. తర్వాత మనం అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ వేసి కొంతసేపు కలపాలి. కలపడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది, అలాగే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. 2 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత గట్టిగా బిగించి 3 విజిల్ వచ్చే వరకు వదిలేయాలి. హై ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే వెరీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ.
పొడి పొడిలాడుతూ వస్తుంది, నార్మల్ రైస్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది.